శ్రీమద్ రామాయణము 73వ సర్గము. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే సూర్యుడైన యుధాజిత్తు అచటికి విచ్చేసెను. అతడు కేకయ రాజపుత్రుడు, భరతునకు స్వయముగా మేనమామ. అతడు దశరథుని దర్శించి అతనితో కుశల ప్రశ్నలు గావించి పిమ్మట ఇట్లు నుడివెను. ఓ మహారాజా, మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాదరములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశము వాడైన ఓ రాజేంద్ర, నా మేనల్లుడగు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. ఓ రాజా, మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలా నగరమునకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలెను అను ఆరాటంతో నేను రెక్కలు కట్టుకొని వచ్చి ఇచ్చట వాలితిని. పిదప దశరథ మహారాజు తన కడుకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారమును నెరపి గౌరవించెను. అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలముననే లేచి విద్యుక్త కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంట నుడుకొని వివాహ మహోత్సవాలకు చేరెను. తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో కూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనెను. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లనెను. ఓ రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనిన పుత్రులతో కూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దానము చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారముతో పూనుకునినప్పుడే సకల కార్యములు సిద్ధించును. కనుక ఉత్తమోత్తములైన వైవాహిక కార్యక్రమాలన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞాధర్మమును ఆచరింపము. మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వచింపగా సౌజన్యమూర్తియు మహా తేజస్వియు పరమ ధర్మజ్ఞుడును అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మునీంద్ర, ఇక్కడ మేము అడ్డగించినవాడు ఎవ్వరునూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యముగానే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా? నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరియున్నారు. వారు అందరూ వెలుగులను విరజిమ్ముచున్న అగ్ని జ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సర్వసన్నద్ధుడినై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ నిలిచియున్నాను. ఎట్టి ఆటంకములను లేకుండానట్లుగా జాగుసేయక సర్వకార్యములను నెరవేర్పుడు. జనకుని ఆదరవచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపమునకు తీసుకుని వచ్చెను. అనంతరము విదేహ ప్రభువు వశిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడు అయిన ఓ మహర్షి, ఋషులందరితో కూడి వివాహ కృత్యములను అన్నింటినీ
జరిపింపుడు. ఓ ప్రభు, సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవములను నిర్వహింపుడు. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమధార్మికులైన విశ్వామిత్రుని, శతానందుని తోడుగా చేసుకొని వివాహ మండపము మధ్య విద్యుక్తముగా వేదికను నిర్మించెను. ఇంకను ఆ వేదిక చుట్టూను సుగంధ సుమములతో అలంకరించెను. బంగారు పాలికలను, యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను, నవధాన్యముల మొలకలతో ఒప్పుచున్న మూకుళ్లను, ధూపములతో కూడిన ధూపపాత్రలను అచట ఉంచిరి. శంఖాకారములలో ఉన్న పాత్రలను, శుక్రోత్సవములను, అర్ఘ్య జలములతో నిండిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారముగా ఉపయుక్తములగు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరిచిరి. విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములగు దర్భలను వేదికపై పరచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకొని రాగా పూజ్యుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేల్చెను. అంతటా జనక మహారాజు సర్వాలంకార శోభితి అయ్యున్న సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునికి ఎదురుగా కూర్చుండబెట్టెను. పిమ్మట కౌసల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు నుడివెను. సౌందర్య రాశి, సౌకుమార్య నిధి, లావణ్యవతి అయిన ఈ కన్యకామణియే సీత. ఈమె అయోనిజ. మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రికి అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామ్య పురుషార్థముల ఆచరణలోనూ కష్టసుఖములలోనూ సర్వదా ఈమె నీకు తోడుగా ఉండును. విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహణము ఓనర్పము నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపము. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రత శిరోమణి. నిరంతరము నీడవల్లే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలములను వదలుచు కన్యాదానమును చేసెను. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను, ఋషీశ్వరులను బాగు బాగు అని ప్రశంసా వచనములను పలికరి. దేవదుందుబులు మారుమ్రోగెను. అద్భుతముగా పూలవానలు కురిసి చూచువారికి కనువిందు గావించెను. ఇట్లు మంత్రోదక పూర్వకముగా సీతాదేవిని కన్యాదానమనర్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవచ్చు ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము. నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చేయదలిచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపము. నీకు శుభమగుగాక. ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో, ఓ రఘునందన, భరత, మాండవిని పాణిగ్రహణ పూర్వకముగా స్వీకరింపము అని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్న, శృతికీర్తిని కరగ్రహణ పూర్వకముగా గ్రహింపము. ఓ కాకుత్స వంశజులారా, అనగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, శాంత స్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠానియమ జీవనులు,
మీరందరూ మీ మీ వధువులతో కూడి హాయిగా ఉండుడు. జనకుడు మంత్రపోత జలములతో సీత ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానం చేసెను. జనకుని ఆశీస్సులతో కుశధ్వజుడు మాండవి శృతకీర్తులను భర్త శత్రుఘ్నులకిచ్చి కన్యాదానం నడిచెను. పీతా పితామహో భ్రాత సతుల్యో జననీ తథా కన్యాప్రదః పూర్వనాశే ప్రకృతిస్థః పరః పరః. యాజ్ఞవల్క స్మృతి. కన్యాదానమును సహజముగా తల్లిదండ్రులు చేయవలెను. తండ్రి లేనిచో తాత అనగా తండ్రి నాయనమ్మ ఆ కార్యమును నిర్వహింపవలెను. తాతయు లేనిచో అన్నా వదినలు కన్యను ధారబోయవలెను. వీరు ఎవ్వరూ లేనిచో తల్లి అయినను కన్యాదానము చేయుటకు అర్హురాలు అని యాజ్ఞవల్కుడు పేర్కొనెను. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ తమ వధువుల కరగ్రహణములను గావించిరి. మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ తమ వధువులతో కూడి అగ్నికిని వేదికకు జనక మహారాజునకు ఋషులందరికీ ప్రదక్షిణ పూర్వకముగా ప్రణతులనిచ్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమాలను కొనసాగించిరి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురును తమ తమ వధువులైన సీత ఊర్మిళ మాండవి శృతకీర్తుల సుకుమారములైన కర్మను గ్రహించుచుండగా అంతరిక్షం నుండి కనుల పండువగా పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుబులు మ్రోగెను. వీణ వేణు మృదంగ తాళములతో మధుర గీతములు వీణులు విందు గావించెను. అప్సరసలు గుంపులుగా కూడి నృత్యములు చేసిరి. గంధర్వులు కమ్మగా గానములు అనర్చిరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగెను. ఈ విధముగా తూర్యాది మంగళ వాద్యములు మునగుచుండగా నృత్య గీత వాద్యధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిరి. పిమ్మట రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి వేడిది గృహములకు చేరిరి. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహానందముతో తనివి తీరా జోచుచు ఋషులతో బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరెను.